రవి నీకేమైనా పిచ్చా? సివిల్స్లో టాప్ వచ్చి దేశాన్ని మార్చేస్తానంటావు. సముద్రం లోతు తెలిసి నీటిపై ఇల్లు కడతావా? ఆకాశం ఎత్తు తెలిసి అందుకోవాలని నిచ్చెనేస్తావా? దేశం గురించి అంత నాలెడ్జ్ పెట్టుకొని ఎలా మారుతుందనుకుంటున్నావు? అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మార్చగలని నమ్ముతున్నాను. పిచ్చోడ్లా మాట్లాడు. కొన్ని రోజుల్లో పోస్టింగ్ వస్తుంది, కలెక్టర్గా కారులో తిరుగు. పార్టీ ఆఫీసుల చుట్టూ, మీడియా ఆఫీసుల చుట్టూ తిరగొద్దు. అర్థం చేసుకోరా. నన్ను చూడు, MBA మంచి జాబ్, కానీ గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అవుదామని కల కన్నాను. కష్టపడ్డాను. కొన్ని రోజుల్లో ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా నీ గురించి ఆలోచించు. ఏయ్, త్వరగా లోడ్ పంపించండి. అన్నా, ఇతను రాజారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే తమ్ముడు. ఏం రవి ప్రకాష్, మీరు చదువుకున్నంత సర్వే చేశారుగా, ఏంటి సార్ పరిస్థితి? మామూలే అన్న. సారా ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్, చీర జాకెట్, పచ్చనోటు అన్నీ కలిపితే ఓటు. కానీ ఈసారి అపోజిషన్లో డబ్బులు ఎక్కువ పంచుతున్నారా, అందుకే మనం కంప్యూటర్లు, క్రికెట్ గిట్లు కూడా ఇస్తున్నాం. మనమే గెలుస్తాంలే. కానీ అలా చేయడం తప్పు కదా అన్న. రేయ్, IAS పాస్ అయ్యావు, తప్పుడు లెక్కలు ఎలా చేయాలో తెలుసు కదని పార్టీలో చేర్పించా. ఇక్కడ నీతి న్యాయం అని మాట్లాడితే ప్రాణం పోతుంది, అర్థమైందా? ఫ్యాక్టరీ పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి. డెఫినెట్గా క్లియరెన్స్ తొందరగా వస్తుంది. ఏంటయ్యా, ఫ్యాక్టరీయా? అవును సార్. సరే, 5 లక్షలు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా సార్. అందుకే 5, లేకుంటే 10. ఇది సరిపోతుంది కదా సార్. అడ్జస్ట్ చేసుకుంటాలే, వెళ్ళు. అప్పుడే 5 లక్షలు అయిపోయింది. నేను ఇలానే ఉంటాను పూజ. నువ్వు మెడిసిన్ చదివి పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తున్నావు, నేను సివిల్ చదివి దేశానికి ఆపరేషన్ చేస్తున్నాను. కానీ మనకు సెట్ అవ్వదు. బట్ నాదో రిక్వెస్ట్ పూజ, మీ పేషెంట్స్కి ఈ జబ్బు కన్నా డబ్బు తీసుకుని ఓటేయడం చాలా నిజమైన జబ్బు. అది మీ జీవితాన్ని, మీ పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది అని ప్రిస్క్రిప్షన్లో రాయండి. కనిపించేదే డాక్టరేగా, మీరు చెప్తే నా వింటారేమో. ఏంట్రా పూజను దొబ్బేమన్నావంట? అవును. నీకు రోజు రోజు పిచ్చెక్కిపోతుంది. పెట్రోల్ రేట్ లాగా. పెట్రోల్ రేట్ ఎందుకు పెడుతుందో తెలుసా? శాలరీ వస్తే బీర్ తాగడం తెలుసు, కానీ అది తెలీదు. నీ శాలరీలో ట్యాక్సెస్ ఎందుకు ఎంత కట్ అవుతాయో తెలుసా? ఎన్ని తెలుసుకున్నా ఈ దేశం మాత్రం డెవలప్ అవ్వదురా. ఎందుకు అవ్వదు? ఏముందని డెవలప్ అవ్వడానికి, చూపిస్తారా? ఇది ఇండియా విశ్వరూపం, బాగా చూడు. చూడు, బాగా చూడు. ఇది మన దేశ సౌందర్యం. చూసావా, ఇండియా అంటే స్లమ్ డాగ్ మిలియనియర్ కాదు, మిలియన్స్ ఆఫ్ స్లమ్ డాగ్స్. మరి మార్చడానికి ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయాలి, అంతే కదా. పద. ఎక్స్క్యూజ్ మీ భయ్యా, మేము దేశాన్ని మార్చాలనుకుంటున్నాం, మాతో వస్తావా? ఇట్రా, తీసుకో, తాగి పడుకో. లేచిన తర్వాత కూడా దేశాన్ని మార్చాలనిపిస్తే అందులో జాయిన్ అవ్వు. ఏంటది? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఇది పబ్లిక్ ఒపీనియన్. ఏంటి మార్చేది? ఓకే ఓకే. రే, ఆ త్రిషా కుక్క హెయిర్ లాస్ అంట, ఆ ప్రోగ్రామ్ చేయండి. సార్, ఏంటి రవి, చెప్పు. ఈ సీడీల విషయం ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు దేశమంతా తిరిగి ప్రజలకు ఎలాంటి మార్పు కావాలి, దేశం మారాలంటే ఏం చేయాలని డాక్యుమెంటరీస్ తీసావు. కానీ ఇదే టీవీలో వస్తే అదే ప్రజలు బోరు కొట్టి బూత్ ఛానళ్లు చూస్తారు, నీతి మాటలు వినరు. సార్, ఈ దేశం ఒక పొలం అయితే ప్రజలు రైతులు. వాళ్ళ పంటకు పురుగులు పట్టాయని తెలుసు సార్, కానీ ఏ మందు కొట్టాలో తెలియదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని నాలుగు ట్రై చేస్తుంటే మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయకుండా ఎలా సార్? నీకు హెల్ప్ చేస్తే నాకేమొస్తుంది? మంచి పేరా? నాకు డబ్బు కావాలి. క్యాషా చెక్కా నువ్వే తేల్చుకోవాలి. క్లియరెన్స్ వస్తుంది కదా సార్? 2 లక్షలు ఇస్తే వస్తుంది. మొన్న ఇచ్చాను కదా సార్.
అది మినిస్టర్కి వెళ్ళాను సరిపోయిందయ్యా, మరి మాకు దీంతో పని అయిపోతుంది కదా సార్. అవుతుందిలే, వెళ్ళు. ఇంతకీ నీ ఫ్యాక్టరీ విషయం ఏమైంది కళ్యాణ్? ఆల్మోస్ట్ ఓకే, కానీ ఆ లంచాలేంట్రా? లంచం అనేది ఫుడ్ ఐటమ్ అయితే పొట్టలు పెంచుకొని మరీ తింటారు. ఏమైనా నా ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. పార్టీ కోసం పనిచేస్తున్నావని అన్ని డబ్బు ఇమ్మన్నాడు. నాకు డబ్బొద్దు, మీలో ప్రజల్లో మార్పు కావాలి. డబ్బొద్దా? నీకేమైనా పిచ్చా? అవినీతి రాజకీయం సూర్యచంద్రులు లాంటివి. పగలంతా నాయకులు తెలుపు బట్టలేసుకుని వెలుగునిస్తారు, రాత్రి అవినీతి రంగు పూసుకొని దోచుకుంటారు. నీలాంటి వాళ్ళు మమ్మల్ని మార్చలేరు. ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏరా, పోలీసులు అడిగితే అన్న బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తావా? అలా చేయడం నా డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేసావు, నా డ్యూటీ నేను చేయాలిగా. ఆ! ఏయ్! ఆ! ఏయ్! ఆ! క్యాషా చెక్కా? ఏయ్! ఆ! ఏయ్! వావ్, రాజారెడ్డి చేసిన మర్డర్ ఫుటేజ్. దీంతో మా ఛానల్ నెంబర్ 1 అవుతుంది. క్యాషో చెక్ అడిగితే లక్ష్మీదేవినే ఇచ్చావు. థ్యాంక్స్ రవి, నీ డాక్యుమెంటరీస్ టెలికాస్ట్ అయ్యేలా చూస్తాను. రేయ్ ఐఏఎస్, అన్న చెప్పాడుగా ఫ్యాక్టరీ నాకే. ఒకసారి నేను చెప్పేది నాన్న. మిగిలిన ఫైల్స్ అన్ని క్యాన్సిల్ చేయి. క్లియరెన్స్ ఇచ్చారా సార్? ఇచ్చాడయ్యా, మినిస్టర్ ఎమ్మెల్యే తమ్ముడికి ఇచ్చాడు. నీకు ఏదైనా చిన్న షాప్ చూద్దాంలే. లక్షలు లక్షలు తీసుకొని క్లియరెన్స్ వస్తుందని చెప్పి ఇప్పుడు చిన్న షాప్ ఏంట్రా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆ ఫ్యాక్టరీ నా ప్రాణం. ఆ ఫైల్ క్లియర్ అవ్వకపోతే నీ ప్రాణం పోతుంది నా కొడక. నేను పేరుగా వేసి మినిస్టర్ సంతకం పెడితే ఫైల్ మోసే ప్యూన్ని నీ కోపం వాళ్ళ దగ్గర చూపించుకోపో. ఎందుకురా నాకు ఫ్యాక్టరీ రానివ్వకుండా చేసావు? నేను అడిగాను, అన్న ఇచ్చాడు. మధ్యలో నీకేంట్రా? నాకేంటా? నా డ్రీమ్ రాది, నా సంపాదన అంతా దానికే పెట్టాను. నీకేం తెలుసురా కష్టం గురించి? ఏంట్రా నీ డ్రీము? నీకెందుకురా బిజినెస్? నీలా ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడు బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి అనుకోకూడదు. అవ్వనివ్వం. అబ్దుల్ కలాం కూడా ప్రెసిడెంటే అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్ కాదు. అన్నిటికీ తలుపే తోలు బొమ్మ మాత్రమే. ఉద్యోగం చేయి, రిటైర్ అయి ఇల్లు కట్టుకో, అంతే. గొప్ప కలల కంటే ప్రాణం పోతుంది కొడక. హలో రవి, ఎక్కడున్నావు? అలా చేయడం నా డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేసినందుకు చంపేశారు. నీ చావుకు అర్థం ఉండాలని ఎవిడెన్స్ ఇచ్చాను, కానీ అదేమేమి తెలియట్లేదు. ఫ్యాక్టరీ రాలేదు, వెళ్ళడితే కొట్టారు, అంతేనా? కానీ గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అవుదామని కల కన్నాను, కష్టపడ్డాను. నేను ఆ రోజు నువ్వెంత కష్టపడ్డా నీ కళ నిజమవదు, అడ్డుకుంటారు, నీ కష్టాన్ని దోచుకుంటారు అంటే అర్థమవ్వదు. ఈ దేశంలో 20 ఏళ్ల ముందు ఎవరైనా ఏమైనా అవ్వచ్చు, కానీ ఇప్పుడు ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ కావాలి, రెఫరెన్స్లు కావాలి. నువ్వు పాలిటిక్స్లో పిహెచ్డీ చేసినా మీ నాన్న ఒక ఆటో డ్రైవర్ అయితే నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే అవ్వలేవు. ఇద్దరున్నారు, టీంలో ఒకడికే ఛాన్స్ ఉంది. అందులో కూడా తన కొడుకు అయితే సచిన్ సెలెక్టర్ అయితే తను కూడా కొడుకునే సెలెక్ట్ చేస్తాడు. ఏ ఫీల్డ్ అయినా ఇంతే. నిజమేరా, నాకు జరిగితే కానీ తెలియలేదు. మనమన్నా అదవ్వాలి ఇదవ్వాలని కలలన్నా కన్నాం. పోను పోను మన కలలు కనే స్తోమత కూడా లేదని టాలెంట్ని చంపేసుకుంటారేమరా, భయం వేస్తుందిరా. అన్నిటికీ ఒకటే కారణం, డబ్బు తీసుకొని ఓటేయడం. ఇప్పటికైనా అర్థం చేసుకో. జనాన్ని ఎడ్యుకేట్ చేయి, ఎడ్యుకేట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయి, దేశం అదే మారుతుంది. డెఫినెట్గా చేస్తాను రా.
కానీ మర్డర్ విషయం ఏమైంది? అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఆ ఎవిడెన్స్ ఏమైంది సార్? అది నా దగ్గర మిస్ అయింది రవి. మా ఫ్రెండ్కి దొరికింది. తను నిన్ను కలవాలన్నాడు. కలుస్తావా? నేను మిమ్మల్ని నమ్మాను సార్. నమ్మకమే జీవితం. హ, ఆ లైన్ వినడానికే బాగుంటుంది, కానీ బతకడానికి డబ్బే జీవితం. నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? మీరు కూడా జనాన్ని మోసం చేస్తున్నారు. జనం అమ్ముడుపోతున్నారు, మేము దోచుకుంటున్నాం. వాళ్ళు అలా ఉన్నంతకాలం మీలాంటి వాళ్ళు ఇలా చావాల్సిందేరా. రవి రవి భయ్యా, నేను దేశాన్ని మార్చాలనుకున్నా, నాతో వస్తావా? పదండి.